మోడీ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే కొత్త టెక్నాలజీ కొత్తగా ప్రజల దగ్గరికి ఏది అవకాశం వెళ్తుందంటే దాంట్లో దూరిపోతాడు ఆయన. వాస్తవంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తన చెప్పు చేతల్లో లేదంటే తన అనుకూలంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగిందంటే దానికి ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నటువంటి సోషల్ మీడియాని ఎంచుకుని ఎదిగినటువంటి వాడు నరేంద్ర మోడీ. అందుకనే సోషల్ మీడియాకి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రయారిటీ ఇస్తుంటారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయింది అనుకోండి, ఆంధ్ర తెలంగాణలో పట్టించుకోరు, మిగతా రాష్ట్రాల్లో చాలా సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అలాగే ఆల్ ఇండియా రేడియో ఓ పక్కన ఇప్పుడు ఎఫ్ఎం రేడియోలు కూడా వచ్చినాయి కాబట్టి ఆయన ఆల్ ఇండియా రేడియోలో ఎప్పటికప్పుడు మన్ కీ బాత్ పెడుతూ ఉంటారు, తద్వారా అన్ని రేడియోల్లో వచ్చేటట్టు చూసుకుంటుంటారు. అట్లాగే ఇప్పుడు పాడ్కాస్ట్ సరికొత్త సిస్టమ్, దీనికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ వ్యాపారవేత్త జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. వ్యక్తిగతంగా తన అనుభవంలోకి వచ్చిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వీడియో శుక్రవారం విడుదలైంది. పాడ్కాస్ట్ ప్రారంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఒకంత భయంగా ఉందన్నారు. దీనికి మోడీ బదిలిస్తే ఇదే నా మొదటి పాడ్కాస్ట్, దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి అనడంతో నవ్వులు విరిసినాయి. రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటంటే నిఖిల్ కామత్ ప్రశ్నకి మోడీ బదిలిస్తూ, రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది, ప్రజాసేవ లక్ష్యంగా రావాలి, స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో తన పాత ప్రసంగాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మాట్లాడుతూ, కష్టపడి పనిచేయడానికి వెనకాడను, నా స్వార్థం కోసం పనిచేయను, దురుద్దేశాలతో ఏ తప్పు చేయను, ఇదే నా జీవిత మంత్రం, పొరపాట్లు జరగడం అనివార్యం, నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, నేను మనిషిని భగవంతుని కాదు కదా అని తాను అప్పుడు చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. అట్లాగే నిఖిల్ కామత్ అడిగిన రాజకీయాల్లోకి రావాలని డబ్బు ఉండాలా అని అడిగితే, మా ఊర్లో ఓ మంచి నేత్ర వైద్యుడు ఉండేవారు, తన దగ్గరకు వచ్చేవాళ్ళని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఓసారి ఆయన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రూపాయి చొప్పున విరాళం తీసుకున్నారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేశారు. 250 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించారని మోడీ గుర్తు చేశారు. సమాజం వాస్తవాలు అంగీకరించదనేది నిజం కాదు, మనకు ఓపిక అంకితభావంగా ఉండాలి, ఓట్ల కోసం ఏదైనా చేస్తామనుకునే విధానాన్ని వదులుకోవాలి, అలాంటి వైఖరితో విజయం సాధించలేరని మోడీ వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా సరే అభివృద్ధి సాధించాలనుకుంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోకూడదు, రిస్క్ తీసుకునే మనస్తత్వమే చోదక శక్తి అని మోడీ వివరించారు. స్కూటర్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి అటుగా నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టబోయాడు. దాంతో అతను ఎంతో దుర్భాషలు ఆడుతున్న వాహనదాడు మౌనంగా ఉండిపోయాడు. అలా ఎలా ఉండగలుగుతున్నారు నా వాహనదాడిని అడిగితే, అతను నన్ను చూపిస్తున్నాడే కానీ నా నుంచి ఏమీ తీసుకెళ్ళడం లేదని చెప్పాడు అని మోడీ వివరించారు. విమర్శలు ఎదుర్కోక తప్పదు, కానీ నిజానికి కట్టుబడి ఉండటం ముఖ్యమని చెప్పారు. ప్రజాసేవలో ఉన్న వ్యక్తులకి సున్నితత్వం ఉండాలని, అలాగైతే ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయడం సాధ్యమవుతుందని సూచించారు.